మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఎఫ్రాయిముని గురించి దేవుడు అంటాడు, నా ముద్దు బిడ్డవి, నీ జ్ఞాపకం నేను మర్చిపోలేకపోతున్నాను. ఎఫ్రాయిమా, నీ జ్ఞాపకాలు నన్ను తల్లడిలో చేస్తున్నాయి. నిజంగా ఒక్కొక్క తల్లిదండ్రుల యొక్క బాధ, తల్లి బాధ, తండ్రి బాధ ఎలా ఉంటుందంటే ఆ పిల్లల్ని తలుచుకొని ఏడుస్తారు మాట వినకపోతే. ఎంతో ఏడుస్తూ భయంకరంగా బాధపడుతూ ఉంటారు. ప్రభు పరలోకపు తండ్రికి కూడా అంత వేదన ఉంది. ఎఫ్రాయిమా, నేను నీ జ్ఞాపకం మరిచిపోలేకపోతున్నా. ఎంతో ఉన్నతంగా నీవు నా దగ్గర ఉన్నావు, నేను నిన్ను పెంచుకున్నా, నా జ్యేష్ఠ పుత్రుడుగా పెంచుకున్నా, కానీ నువ్వు నాకు చక్కగా లేవు. కీర్తనలు అంటాడు, ఎఫ్రాయిమును వదిలేసి నేను యోధాని ప్రేమించుచున్నాను, యోధాని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. అలాంటి అనుభవాలతో ప్రభు పరలోకపు తండ్రి అందరినీ పరిశీలనగా చూసుకుంటూ వస్తూ ఉంటే కుమారుడైన క్రీస్తు మోషేలాగా ఆజ్ఞను మీరలేదు, మోషేలాగా పరిశుద్ధతను సన్మానించకుండా తండ్రిని బాధ పెట్టలేదు, ఆదాములాగా ఆజ్ఞను అతిక్రమించలేదు. ఎవరిలో ఉన్న ఆ విషయాలన్నిటినీ చూసిన ఆయన పరిపూర్ణంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నా జ్యేష్ఠ కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటే ఎఫ్రాయిము దారి తొలగిపోయాడు, కానీ కుమారుడైన క్రీస్తు మాత్రము శ్రమైన, బాధైన, కష్టమైన కుమారుడికి చెబుతున్నాడు, కుమారుడా, నా యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా నెరవేర్చాలి అంటే నువ్వు చాలా శ్రమలు పడాలి. దేవుని బిడ్డలకు లోకము భయంకరమైన శ్రమ కలిగించేదే కానీ సంతోషాన్ని కలిగించేది కాదు. నువ్వు ఆ లోకంలోనికి పోతే లోకంలో ఉన్న మనుషుల ఆలోచన, ఊహ, తలంపు ఎల్లప్పుడూ చెడ్డది కాబట్టి ఖచ్చితంగా నేను బాధ పెడతారంటే, సరేనా, నీకోసం నేను బాధపడితే ఏమవుతుంది, నీకోసం శ్రమలు అనుభవిస్తే ఏమవుతుంది, పర్వాలేదు నేను వెళ్తాను. శ్రమలలోనికి తనంతట తానే సిద్ధపరుచుకొని వస్తే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావని ఆయనను నివారింపజూసెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చడం మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. అప్పుడు మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిన. మురిసిపోతున్నాడు అనమాట ప్రభు పరలోకపు తండ్రి. కుమారుణ్ణి చూసుకొని మురిసిపోతూ ఉన్నాడు. ఆ మురిపము అలాగే ఉంచగలిగిన కుమారుడు యేసయ్య మాత్రమే అలాగే ఉంచగలడు. తండ్రి ఏది కోరుకుంటే అది చేస్తాడు, తండ్రి ఏ విషయాల్లో ఆనందిస్తాడో అదే చేస్తాడు. ఇదిగో నిన్ను నలగొట్టడం నాకు ఇష్టం అన్నాడు అనుకోండి, అన్నాడు అనగానే సరే ప్రభువా, అది నీకు ఇష్టమైతే, అదే నీకు సంతోషాన్ని కలిగజేసేదైతే నేనెందుకు నెరవేర్చును? అదే నీకు సంతోషం అయితే, నన్ను నలగొట్టడమే నీకు సంతోషం అయితే, నన్ను వేదనలకు అప్పగించడమే నీ సంతోషం అయితే అలాగే వెళ్తాను. ఏం నీ మాట మీరే పనే లేదు, నీ ఆజ్ఞను అతిక్రమించే పనే లేదు, నేను ఖచ్చితంగా అలాగే వెళ్తానని పరలోకపు తండ్రికి కుమారుడు తాను అప్పగించుకుంటే ఆ కుమారుడు భూమి మీదకి రాగానే భూమి మీదనున్న మనుషులకు దేవుడే చెప్తున్నాడు పైనుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది.
అంతకుముందు మనుషుల్లో ఉన్న భావం ఏంటంటే, ఇదిగో మనుషుల ఆలోచన తలంపు చెడ్డదని నువ్వు చెబుతున్నావు, కానీ ఆలోచన తలంపు చెడ్డది కాకుండా ఎలా ఉంటుంది? భూమి మీద ఉన్నాం కదా, ఆ వ్యసనం లేకుండా ఎలా ఉంటుంది? ఆ కోపం లేకుండా ఎలా ఉంటుంది? ఆ గర్వం లేకుండా ఎలా ఉంటుంది? మనుషులమయ్యా, మేము దేవుళ్ళం కాదు. దేవుళ్ళమైతే నీలాగే మాకు కూడా కోపము, బాధ, వ్యసనం ఇవన్నీ లేకుండా మంచి తలంపు, మంచి ఆలోచన ఉంటాయి. కానీ మేము మానవులం. మాకు నీకు పోలికేంటి? నీతో సమానంగా మేము ఎలా అంత పరిశుద్ధంగా ఉండగలము? అంత గొప్పవారముగా ఎలా జీవించగలము? మా తలంపులు, ఆలోచనలు పాడైపోకుండా ఎలా ఉంటాయంటే, కుమారుడైన క్రీస్తు రంగానే, ఇదిగో నా కుమారుడైన క్రీస్తు మనిషిగా పుట్టినా కూడా తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఎక్కడ బలహీనుడుగాడు. దావీదు వంశంలో పుడితే దావీదు ఒకే ఒక తప్పు చేశాడు, బత్షెబా విషయంలో. పాపము చేసే ఆ పరిస్థితులకు వచ్చి దావీదు మిద్ది మీద నుండి చూసి తలంపులో, ఆలోచనలో బలహీనమైపోయి పాపంలో పడిపోతే కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవడైనా రుజువు చేయగలడా? రండి, సవాల్. మరి నాతోటి మీరెవరైనా చెప్పొచ్చు, ఇదిగో నీవు పాపంలో ఉన్నావు అనొచ్చు, రుజువు చేయవచ్చు. దేవుని సన్నిధిలో ఆయన పాపి అని ఎవరు రుజువు చేయగలిగారు? చేయలేరు. ఎందుకంటే ఆయన కుమారుడిగా వచ్చి తలంపులని, ఆలోచనలని, సాతాను తంత్రాలన్నిటినీ ఎదిరించి జయించినవాడు. ఆయనకి ఎవరు పోటీగా నిలబడలేరు. ఆయనతో ఎవరు సమానం కాదు. మోషే బలహీనుడైపోయాడు, ఆదాము బలహీనుడైపోయాడు, ఇశ్రాయేలీలు బలహీనులైపోయారు, ఎఫ్రాయిము బలహీనుడైపోయాడు, దావీదు కూడా ఒక సందర్భంలో బలహీనుడైపోయాడు. కానీ కుమారుడైన క్రీస్తు అన్ని పాపాలను అన్నిటినీ ఎదిరించి మనిషిగా ఉన్న నేను జయించగలిగినట్టు మీరు జయించండి అని ఆయన చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడే, నేను లోకమును జయించాను, నేను లోకాన్ని జయించాను. ఎందుకంటే ఆ మాట ఇంక మీరు అంటానికి లేదు. దేవుడైతే ఈ తలంపులు, ఆలోచనలు లేకుండా బాగుంటాడు, కానీ మేము మనుషులమే అని మీరు అన్నారు కదా. నేను ఇప్పుడు శరీరముతో మనిషిగా వచ్చాను, వీటన్నిటిని నేను మనిషిగా ఉండే జయించి చూపిస్తూ ఉన్నా, ఎలా జయించాలో నేర్పిస్తూ ఉన్నానని కుమారుడైన క్రీస్తు చెప్తూ ఉంటే, ఏ విషయంలో కుమారుని గురించి మాట్లాడాలన్నా తండ్రి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో మాట్లాడాలని సంతోషిస్తూ ఉన్నాడు. తండ్రి నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే, తండ్రిని చూచినవాడు నన్ను చూచినట్టే అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. ఇలాంటి మాటలు ఎన్నో చెప్పాడంటే, తండ్రిలో ఉన్న విధంగానే నేను కూడా అదే స్వభావము, అదే పరిశుద్ధత, అదే ఉన్నతమైన ఆ ఆత్మను, ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వడానికి అలాగే ఉన్నాను అని చెప్పి మనుషులలో మనిషిగా ఆయన తిరుగుతూ ఉంటే, కుమారుడైన క్రీస్తుని గురించి బాప్తీసం తీసుకున్న రోజే తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆదాము అనుకున్నాను కానీ ఆదాం కాదు, మోషే అనుకున్నాను, మోషే కాదు, ఇశ్రాయేలీలు అనుకున్న ఇశ్రాయేలీలు కాదు, ఎఫ్రాయిం అనుకున్న అసలు ఎఫ్రాయిం కాదు, ఎవరు కాదు, ఈయన నా ప్రియ కుమారుడు. ఇంక ఈయన చూడండి, ఏ విషయంలోనైనా ఏ పాపంలోనైనా తప్పిపోతాడేమో చూడండి. ఈ కుమారుని బట్టి నేను ఆనందిస్తాను. ఇంకా ఎలా ఆనందించాలంటే అంత ఉన్నతమైన ఆనందం నాకు కలుగుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. తరువాత వాక్య భాగాల్లో మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిన. అంటే యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకములో ఉన్న వెలుగు కానీ, పరలోకములో ఉన్న తండ్రి ముఖం కానీ అన్నీ కూడా అంత ఉన్నతంగా ఉండాల. భూమి మీద అంటే కొంచెం గ్యాప్ ఉంది. ఆకాశానికి భూమికి ఎలా గ్యాప్ ఉందో తండ్రికి కుమారునికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అందువలన చాలా సందర్భాల్లో కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చినాక ఆయన బాధపడ్డాడు. తండ్రి దగ్గర ఎంత బాగున్నాను నేను, తండ్రి దగ్గర ఆయన ఒడిలో కూర్చొని ఆయన ముద్దు బిడ్డగా ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉంది, ఎంత దూరం వచ్చేసానే. నేను కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తా, యెరూషలేములో నీకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి, యెరూషలేము నా నివాస స్థలం అంటివే, నన్ను ఇంత దూరంలో ఎందుకు పుట్టించావు ప్రభువా? ఇంత దూరంలో పుట్టడం అంటే, ఇంత దూరము అంటే ఎంత బాధ నీకు తెలుసు కదా ప్రభువా, ఎంత బాధ అంటే ప్రభు నన్ను సముదాయించేటట్టుగా ఆయన సముదాయిస్తాడు, నాకు తగ్గట్టుగా.
నాకు తగ్గట్టుగా ఏమన్నాడు, నువ్వు అక్కడుంటే వాళ్ళలాగానే ఉంటావు, నన్ను అంగీకరించవు. కుమారుడైన క్రీస్తు అంటే నీకు అంత ఇష్టం ఉండదు. ఇక్కడ పుట్టి ఇక్కడ నిన్ను నేను ప్రేమించి నన్ను ప్రేమించేటట్టు, కుమారుణ్ణి ప్రేమించేటట్టు, అందరికీ అనుకూలంగా అలాంటి ఉన్నతమైన భక్తిని చేసేటట్లుగా, వాక్యముల నుండి అన్నిటినీ గ్రహించేటట్లుగా ఉండడానికి నేను ఇక్కడ పుట్టించాను అన్నాడు నాతోటి. నిన్ను ఇక్కడ అందుకే పుట్టించాను అన్నాడు. అందుకే మనము ప్రభువు దగ్గర ఎలా బాధపడుతున్నామో, ఆత్మ సంబంధులైన వారికి ఇలాంటి ఆలోచనలు వచ్చిన వారికి ప్రభు ఎలా సముదాయిస్తున్నాడు, పైనుంచి తన ప్రియ కుమారుణ్ణి కూడా సముదాయిస్తున్నాడు. బాధపడబాకలే, ఇంకా ఎంతకాలంలే, 33.5 సంవత్సరం. నువ్వు భూమి మీద ఉండేది ఎంతకాలం? 33.5 సంవత్సరం. అంత మాత్రానికే నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? బాధపడబాక. నేను ఎక్కడికి పోలేదు కదా, నీతో ఉన్నాను కదా, నీతో మాట్లాడుతున్నాను కదా అని సముదాయించేవాడు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు అనిపిస్తుంది, పరలోకంలో నా ప్లేస్కి మళ్ళీ నేను వెళ్ళాలి కదా. అందుకే తండ్రిని అడుగుతున్నాడు, నీ తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్తే తండ్రి అంటున్నాడు, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని శబ్దము ఆకాశం నుండి వచ్చిందంట. నీకు డౌట్గా ఉందా? ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి, భూమి మీదకి వచ్చేసాని, మళ్ళీ పోయి మళ్ళీ అదే ప్లేస్లో తండ్రితో అలానే ఉంటానా లేదా అనగానే ప్రభు పరలోకపు తండ్రి చెప్తూ ఉన్నాడు, నీ ప్లేస్ నీదే, నేను నా ఒళ్ళో కూర్చోవడమే నీకు నేను ఇచ్చింది. అప్పటి నుంచి ఉన్న ప్లేస్ అలానే ఉంటుంది, దాని గురించి బాధపడబాక. ఆల్రెడీ దాన్ని రెడీ చేసి పెట్టా, అలాగే సిద్ధపరిచి పెట్టాను అనగానే మళ్ళా సిద్ధపరిచి పెట్టాను అని చెప్పి, అయినా మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కదా, మరలా మహింపరుస్తాలే, అయినా మరలా నువ్వు అడుగుతున్నావు కదా. చాలామందికి దేవుడు మాట్లాడినా కూడా అయినా మళ్ళీ ఇంకోసారి మాట్లాడవా ప్రభువా, ఇంకోసారి ఆ విషయం చెప్పవా, ఇంకోసారి వినాలనుకుంటున్నాను అనగానే ఆయన విసుక్కోకుండా చెబుతానే ఉంటాడు. కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, నీవు చెప్పావు కాబట్టి మరలా మహిమపరతును అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు మోషే ఏలియాలు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేది మనం వింటూ ఉంటాం. శిష్యులు ఉన్నారు, ప్రభువు దగ్గర ఉండే శిష్యులు, 3 శిష్యులు వచ్చి వాళ్ళు అంటున్నారు, మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి పర్ణశాలలో కడతాం, ఇక్కడే ఉందాం, మనం అందరం ఇక్కడే ఉందాం. ఎందుకంటే ఆ లోకంలో మనుషుల మధ్య ఆ మాటలతో, ఆ నిందలతో, శ్రమలతో మనం ఉండలేము. ఈ ప్రత్యేకమైన ప్లేస్ కదా, ఇక్కడికి మోషే ఏలియాలు దిగి వచ్చారు కదా, ఈ వెలుగు నింపబడింది కదా, ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అయ్యా. వాళ్ళకు కూడా 2 గుడారాలు వేద్దాం, మనం కూడా ఇక్కడే ఉందాం, మనమందరం ఇక్కడ నివసించడం మంచిదే అనగానే అక్కడ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే లూకాసు సువార్త 9వ అధ్యాయము 34వ వచనము చూద్దాం. 34 నుండి. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి వచ్చాను. ఇంకో చోట ఏముంటుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని వస్తుంది. సువార్తల్లో అందరూ రాశారు. దేవుని సన్నిధిలో ఆ ప్రియ కుమారుడు అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ ప్రియ కుమారుడు అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి పరలోకపు తండ్రికి ప్రియ కుమారుడుగానే ఉన్నాడు. ఎప్పుడు ఆయన మాట మేరలేదు, ఎప్పుడు ఆయనకు దూరం అయిపోలేదు, ఎప్పుడు దేవుని సన్నిధిలో తండ్రిని సంతోషపెట్టేవాడుగా, మహిమపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే లాజరు చనిపోయినప్పుడు, మరియా మార్త సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు అక్కడికి వచ్చాడు 4 రోజుల తర్వాత. అక్కడికి 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు మార్త అంటూ ఉంది, అయ్యా ఆ శరీరాన్ని బయటికి తీయాలంటే కంపు కొడుతుంది అయ్యా, 4 రోజులైందయ్యా అని మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, విశ్వాసం ఉంచుచున్నావని అడిగి, ప్రభు నందు విశ్వాసం ఉంచిన ఎడల అతడు బ్రతుకుతాడు అని చెప్తాడు. ఆ తరువాత ఆయన అంటున్నాడు, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి నేను ఏది అడిగినా కూడా నీవు నాకు అనుగ్రహిస్తావు, ఏది అడిగినా కూడా నీవు నాకు అనుగ్రహిస్తావు. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనము. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. చూడండి, తండ్రితో కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఈ చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మాలి కదా, వాళ్ళు నమ్మితేనే కదా నిన్ను అంగీకరించేది, వాళ్ళు నమ్మితేనే కదా నీ రాజ్యానికి రాగలిగేది. అందుకే వీళ్ళు నమ్మేటట్లుగా నా మనవి
వినమని చెప్తూ ఉన్నానయ్యా. వీళ్ళ కోసం నా చుట్టూ ఇక్కడ నిలిచి ఉన్న ఈ జన సమూహమునన్నట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పాను. కానీ మామూలుగా అయితే నువ్వు నా మాట వింటూనే ఉన్నావు. బాల్యంలో కుమారుడైన క్రీస్తు జన్మించడంలో దేవుడు ఆనందించాడు. ఎదుగుతూ ఉన్నప్పుడు ఆనందించాడు. 12 సంవత్సరాలప్పుడు దేవాలయంలోకి పోయి వాదిస్తూ ఉన్నాడు. పెద్దలతో, ప్రధాన యాజకులతో, అందరితో వాదిస్తూ నా తండ్రి విషయంలో మీరు ఇలా ఉంటారా అనగానే పరలోకపు తండ్రి మురిసిపోతున్నాడు. నా కుమారుడు కదా, అందుకే కదా ఇటు వాదిస్తున్నాడు, అందుకే కదా పోరాడుతూ ఉన్నాడు, అందుకే కదా నిలబడ్డాడు, అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నెరవేర్చుకుని వస్తాడు, ఇబ్బంది లేదని చెప్పి సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఆ తరువాత శిష్యులు వాళ్ళందరూ దేవుని మాట, కుమారుడైన క్రీస్తు మాట సరిగ్గా వినకపోతుంటే అందుకే అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి, మీరు వినాలి, ఈయన మాట వినండి అని చెప్పాడు. ఆ తరువాత ఆయన ఎదుగుతూ ఆ శిలువ మరణానికి దగ్గరైపోయినప్పుడు, శిలువ మరణానికి దగ్గరైన తర్వాత అప్పుడు శిలువ మీద శ్రమలు, ముందుగానే శ్రమలు, ఆయనను పట్టుకోవాలని అలాంటి కుయుక్తి కుట్రాలు పన్నడం, భయంకరమైన ఆలోచనలు ఆయనకు విరోధంగా చేసి ఎంతో బాధ పెడుతూ ఉంటే, ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంటే అన్నిటిలో ఆయన ఓర్చుకోవడం చూసినప్పుడు మురిసిపోతున్నాడు. తెలుసా, ఈయనంత ఓర్చుకుంటున్నాడు, నా ప్రియ కుమారుడు కాబట్టి కదా ఓర్చుకుంటున్నాడని పరలోకపు తండ్రి మురిసిపోతూ ఉన్నాడు. ఫైనల్గా ఆయనను సిలువకు అప్పగించి సిలువ వేసినప్పుడు ముఖం మీద ఉమ్మి వేస్తున్నా ఓర్చుకున్నాడు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్న ఓర్చుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టిన ఓర్చుకున్నాడు, ఈ వీపు చీల్చబడేటట్లుగా కొరడాలతో కొడుతూ ఉన్న ఓర్చుకున్నాడు. ఆ తర్వాత ఒకే ఒక్క మాట, అసలు నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఈ శ్రమ వచ్చిందా? నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇలాంటి శ్రమ ఎప్పుడు రాలేదయ్యా అంటే, ఒకవేళ వదిలిపెట్టావా నన్ను? అందుకే శిలువ మీద ఆయన అంటాడు, ఏలీ ఏలీ లామా సబక్త. మాటకి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా? నేను నీ కుమారుణ్ణంటివే, నేను కూడా నీ పనులు మొత్తం నెరవేరుస్తానని వచ్చాను కదా. ఎంత భయంకరంగా ఇలాంటి మరణానికి నన్ను అప్పగించావు అంటే, ఈ శ్రమలో నేను ఓర్చుకున్నా, ఇప్పుడు నాకు ఓర్చుకున్నా. ఎందుకు ఓర్చుకున్నా? నువ్వు కనబడుతున్నావు కాబట్టి ఓర్చుకున్నా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి ఓర్చుకున్నా, నాకు బాధ లేదు. కానీ ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని ఆకాశం అంతా మేఘాలు గమ్మి చీకటి గమ్మి అసలు నీ ముఖం కనబడకపోతుంటే నన్ను విడిచిపెట్టావా? నేనేమైనా తప్పు చేశానా? నన్ను విడిచిపెట్టావా? ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేస్తే దెబ్బకి ఆయన ప్రాణం పోయింది. ఆకాశము తెరవబడింది, మొత్తం తెరవబడింది, వర్షం వచ్చింది, మెరుపులు వచ్చినాయి, ఉరుములు వచ్చినాయి. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఇలాంటి అనుభవం మనకి ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వస్తే, ఆయన పరలోకంలో ఉంటే పరలోకంలో ఉన్నారు అందరూ, పరలోకం నుండి భూమి మీదకి వస్తే అందరూ భూమి మీదకి వచ్చేసారు. భక్తులైన వాళ్ళు, పాత నిబంధన భక్తులు కూడా వచ్చేసారు, అందరూ భూమి మీదకి వచ్చేసారు. అందరూ భూమి మీదకి వచ్చి ఆయనను ఎక్కడ స్తుతిగానం చేస్తున్నారు? శరీరంతో ఉన్న ఆయన్ని, శరీరంతో ఉన్న ఆ మనుషుల మధ్యలో వాళ్ళు స్తుతిగానం చేస్తున్నారు. ఎందుకంటే గ్రహించినట్లుగా గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి దేవదూత చెప్తుంది, ఇదిగో లోకమునకు, సర్వలోకమునకు కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. మనుషులుగా మనం జయించలేమే, ఈ పాపాన్ని జయించలేమే, ఈ ఆలోచన జయించలేమే, ఈ తలంపులు జయించలేమే అని మీ హృదయాలు బంధించబడి ఉన్నవి కదా, వాటన్నిటి నుండి విడిపించడానికి సర్వలోకానికి సంతోషం కలిగించే కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అందుకే లూకా సువార్తలో మనం చదివాం, మత్తయి సువార్తలో ప్రవచనాలు చదివాం, మత్తయి సువార్తలో జ్ఞానులు రావడం చూసాం, లూకా సువార్తలో గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వచ్చి చెప్తూ ఉంటే గొర్రెల కాపర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువుని కొనియాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలుచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటది? మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది లోకంలో వచ్చే మహా సంతోషం కాదు. లోకంలో అసలు మహా సంతోషం అనే మాటే లేదు. సంతోషం కలిగిన అది వాన వెలిసిన తర్వాత మొబ్బెట్ట వెళ్ళిపోయిద్దో అట్ట వెళ్ళిపోయే సంతోషమే.
ఒక వస్తువు కొన్నాం, కాసేపు సంతోషం ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఏదైనా ఒక ఆ సంతోషకరమైన ఆశీర్వాదం మన గృహంలోనికి వచ్చింది, కొద్దిసేపు ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఇప్పుడు నీకు ప్రభు ఒక గృహం ఇచ్చాడు, ఆ గృహాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు సంతోషపడతావు, ఎన్ని దినాలు ఆనందిస్తావు? ఏం లేదు. అది ఆ రోజే గృహప్రవేశం చేస్తాం, రెండో రోజుకి ఇంకొంచెం తగ్గుద్ది, మూడో రోజుకి తగ్గుద్ది, కళ్ళు తగ్గిపోతుంది పూర్తిగా. కానీ ఈ మహా సంతోషకరమైన సువార్త ఎల్లప్పుడూ తగ్గిపోయేది కాదు. ఈ సంతోషం నిజంగా రక్షించబడిన ప్రతి బిడ్డకు ఈ అనుభవం ఖచ్చితంగా ఉంది. నాకు తెలుసు ఆ సంగతి. ప్రభువుని అంగీకరించిన బిడ్డలకు, ప్రభువుని హత్తుకున్న బిడ్డలకు ఈ ఆనందం ఎల్లప్పుడూ పోదు, ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే దేవదూతలు చెప్తూ ఉన్నారు, మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. నిజంగా యేసయ్య పుట్టిన స్థలము ఎంత ఉన్నతమైనది, యేసయ్య పెరిగిన స్థలము నజరేతు ఎంత ఉన్నతమైనది, యేసయ్య సిలువ వేయబడిన స్థలము ఎంత ఉన్నతమైనది, యేసు సమాధి చేయబడిన స్థలం, యేసు సమాధి నుండి తిరిగి లేచిన స్థలం. ప్రభు అన్నాడు, దేవునికి మహిమ వచ్చిన ఈ స్థలాలన్నీ ఒకటిగా తయారవడమే క్రొత్త భూమి అన్నాడు. తెలుసా? ఆయనకి మహిమ వచ్చేది, ఆయనను మహిమపరిచిన ప్రతి స్థలము కూడా క్రొత్త ఆకాశముగా తయారైపోతుంది. రేపు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే ఇంకేదేదో కాదు, అక్కడక్కడ ముక్కలన్నీ ఏరి ప్రభు ఒక భూమిగా చక్కగా తయారు చేయడమే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అన్నిటినీ చక్కగా తయారు చేసి ఆ భూమిని పరిశుద్ధుల కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే దేవదూతలు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు, కానీ ఆ మాట చెప్పగానే దేవదూతల సమూహం అంత పైకి లేచి నిలబడి చెప్తూ ఉన్నారు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకొని అంటే మీరు చూస్తారు. వాళ్ళు అంటున్నారు, మాకు ఎట్ట తెలిసిద్ది, సంతోషకరమైన సువార్త మనమన్నారు, కుమారుడైన క్రీస్తు రక్షకుడు పుట్టాడన్నారు, అది మాకు ఎట్ట తెలుస్తుంది అనగానే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచేదారు. పోగానే ఆనవాలు వాళ్ళకు దొరికింది, పశువుల తొట్టిలో పడుకోబెట్టిన బిడ్డను చూశారు. ఆ మాట చెప్తూ ఉండగానే వాళ్ళు ఆగలేకపోయారు. దేవదూతల సమూహం ఆగలేక పైకి లేచి నిలబడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని స్తోత్రగానం చేశారు. తెలుసా? దేవుని సన్నిధిలో గొర్రెల కాపర్లు ప్రభువుని ఆరాధించడానికి వస్తే మత్తయి సువార్తలో మనం చదివాం, జ్ఞానులు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ప్రయాణం చేసి 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 వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి బంగారము సాంబ్రాణి బోళమును క్రీస్తునకు కానుకలుగా అర్పించారు. బంగారము సాంబ్రాణి బోళం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. నిజంగా ఇవన్నీ కూడా ఆయనయే, బంగారం అయిందే, బోళం అయినదే, బంగారము సాంబ్రాణి బోళం అన్నీ ఆయనయే. ఆయన మనకిచ్చేది ఎందుకంటే ఆయనకి మనం ఇస్తామో లేదోనని పరీక్షించడానికి. తెలుసా? బంగారం ఇచ్చింది ఎందుకు? మనం ఆయనకి ఆ విలువైంది అర్పించగలమో లేదో. ధనం ఇచ్చేది ఎందుకు? ఆ విలువైంది ఆయనకి అర్పిస్తామో లేదో పరీక్షించడానికి. దావీదు అంటాడు, నీవు నాకు ఇచ్చిన దానిలో మొత్తం నీదే, నీ సమృద్ధి నీవు ఇచ్చిన దానిలో నీది నీకు తీసుకొచ్చి అర్పించడానికి నాకు నీవు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. దావీదు అంటాడు, నీ స్వసంపాద్యముల నుంచి నాకు ఇచ్చావు, నాకు ఇచ్చిన దానిలో నీకు ఇవ్వడానికి కృప చూపావు. సొలొమోను దేవాలయం కట్టాలంటే దావీదు ఎంతో బంగారాన్ని ఎంతో వెండిని ఎత్తడినైతే అసలు కొలవడానికి కూడా వీల్లేనంత అయిందంట. ఎత్తడినైతే చూసి చెప్పడానికి వీల్లేనంత, అలా ఉన్నతమైన సమకూర్చి ఉన్నతమైన చాలా సమకూర్చిన బంగారము
వెండి, ఎత్తడి అన్నిటినీ, దేవదారు మ్రాణులను, సరళం మ్రాణులను అన్నిటినీ సమకూరిస్తే సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఎవరన్నా ఏమన్నా అనుకున్నారేమో తెలియదు. దావీదు జవాబిస్తున్నాడు, దేవుడిచ్చిన ఆయన సొంత సంపాద్యము అది నాకు ఇస్తే నేను దానిలో కొంచెం ఇచ్చే దేవునికి. దేవుని సన్నిధిలో మనము గొర్రెల కాపర్ల వలె సంతోషించే వాళ్ళమై, గంతులు వేసే వాళ్ళమై, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళమై ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళమై ఉండాలి. జ్ఞానుల వలె మన స్వార్థముతో మన హృదయంలో రకరకాలుగా ఈరోజు ఇంత ఇద్దాం, ఇంత కానుకిద్దాం అనుకొని మళ్ళీ అంతెందుకు, 1000 రూపాయలు అనుకోండి, తర్వాత 800 ఇద్దాంలే, ఆ తర్వాత 800 కూడా అవసరం లేదు కదా, 600 ఇస్తే సరిపోద్ది కదా. మరి 600 కూడా అవసరమా? 400, చివరికి 200 నుంచి మళ్ళీ ఆఫ్ వస్తుంది తెలుసా. అంటే చాలామంది హృదయం గురించి చెప్పాడు. నాకు కానుకల గురించి చెప్పడం, కానుకల గురించి మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే. ప్రభు ఇస్తాడు, అవసరమైతే అడుక్కునేది ఆయన దగ్గరే, మనుషుల దగ్గర అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు, ప్రభు ఇస్తాడు. ప్రభు ఇయ్యని రోజు ఆయన ఇవ్వలేదు కాబట్టి ఇలా ఉందాం అంతే. పరిచర్య అయినా ఆయన ఇస్తే జరుగుతుంది, ఆయన ఇవ్వకపోతే ఎలా జరుగుద్ది? ఆయన ఇచ్చినంతకాలం పరిచర్య చేసేది. ఆయన పరిచర్య చేయాలి అని ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము దేవునికి మహిమ చెల్లించే వాళ్ళముగా, ఘనత చెల్లించే వాళ్ళముగా, దేవుని బిడ్డలముగా, దేవుని చిత్తములో నిలిచి ఉన్నట్లుగా తీర్మానం చేసుకోవాలి. అట్టి తీర్మానం గలవారమై దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లు జీవించి, ఆయనకి ఇష్టమైన పనులు చేసి, ఆయన చేత పొగడబడేటట్టుగా ఉన్నట్లు తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాగణుడు వగు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సర్వాధికారి, జీవాధిపతి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. 2020 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన దేవుడవు ప్రభా, దేవాతి దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, నాయన నీతి పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడవు. నైనా ఇదిగో మనుషులను వారి పాపం నుండి నాయన విడిపించడానికి, వాళ్ళ ఆలోచనలు ఎలా దిద్దుకోవాలో చెప్పడానికి, వాళ్ళని నాయన నా తండ్రి మీ రక్తంలో కడగడానికి, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములు ఉతుక్కున్నాడు అని నాయన ఇదిగో యాకోబు చెప్పినట్టుగా, యాకోబు దీవించినట్లుగా ఆ దీవెనను మాకివ్వడానికి, నాయన మమ్మల్ని కడగడానికి ఇదిగో నాయన మీరు కూర్చొని సాకలివని సబ్బులాగా రుద్ది కడిగి శుద్ధి చేస్తున్న తండ్రి వయ్య మీకు స్తోత్రాలు. మీ ప్రేమను ప్రతి బిడ్డ అర్థం చేసుకోవడానికి కృపనివ్వండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆత్మతో నింపండి. సాతాను తంత్రాలన్నిటిపై సంపూర్ణ జయం ఇవ్వండి. చనిపోయే వరకు ప్రతి బిడ్డ నాయన మీ చిత్త ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకొని మీ చిత్తము కొరకే ప్రయాసపడగలిగిన కృపనివ్వండి. ఇదిగో నాయన మీ కుమారుడైన క్రీస్తును చూచినప్పుడు శ్రమలలో కూడా సంతోషంగా ఆయన ఎలా మిమ్మల్ని మహిమపరిచాడు, అలాగే ఆయన బిడ్డగా ప్రభువా నాయన మేమును మిమ్మల్ని మహిమపరచడానికి మీ కృప దయచేయి. ఇదిగో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇదిగో ఆన్లైన్లో ఉన్న బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ప్రతి బిడ్డకు మీ కృప దయచేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, శరీర సంబంధమైన దీవెనలు సమృద్ధిగా కృమ్మరించమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.